చూస్తుంటే ముందు ఆంధ్ర నోట్లో పెట్టుకొని తినేయాలనిపిస్తుంది. రైతులు గట్లు అమ్మిట కూడా ఈ విధంగా వేసుకొని ఆదాయం పొందొచ్చని గోపాల్ రెడ్డి అన్న నిరూపించాడు. అసలు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి. మీరు చూస్తున్న ఒంగోలు కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రైతులకు ఉపయోగపడే ఒక అద్భుతమైన వీడియో తీస్తున్నాం. ఇప్పుడు ఒక మామిడి తోట ఉంది, లేదు ఒక సపోటా తోట ఉంది, ఒక జామ తోట ఉంది. మీకు నచ్చిన తోట ఏదో ఒకటి ఉంది అనుకుందాం. అనుకుంటే గట్టుల్ని వదిలేస్తారు. అలా కాకుండా ఇక్కడ మనకి ఉలవపాడు, నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలో కొంచెం పక్కనేలే పల్లెటూరులో గోపాల్ రెడ్డి అన్న ఉన్నాడు. అతను ఏం చేశాడంటే గట్టెమిట ఇదిగో ఈ విధంగా వీటిని వాక్కాయలు, కలేకాయలు అంటారు. ఇంతకుముందు ఒక వీడియో తీసాను, వైరల్ అయింది. నేను చెర్రీకాయల చెట్టు అంటే అందరు నన్ను తిట్టారనమాట. కానీ క్లారిటీగా చెప్తాను, వీటిని చక్కెర పాకులో ముంచి కొంచెం కలర్ వేస్తే ఇవే చెర్రీకాయలు. చూడండి చెట్టు ఎలా ఉందో, ఎలా కాసిందో. రైతులు గట్లు అమ్మిట కూడా ఈ విధంగా వేసుకొని ఆదాయం పొందొచ్చని గోపాల్ రెడ్డి అన్న నిరూపించాడు. అసలు ఎంత ఆదాయం వస్తుంది? ఒక ఎకరా తోట ఉంది అనుకుందాం. ఆ ఎకరా తోటలో ఈ విధంగా గట్టుల మీద వేసుకుంటే ఎంత ఖర్చు అయ్యిద్ది? ఒకవేళ ఇది రేట్ ఎంత ఉంది, ఎంత ఆదాయం వస్తుంది? ఈ గట్టు అంతా గుత్తులు కాసినాయి అన్న ఈ చెర్రీకాయలు. అన్న నమస్తే అన్న, గోపాల్ రెడ్డి అన్న. బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు మనం ఈ మామిడి తోటలో ఇదిగో ఈ విధంగా ఈ చెర్రీకాయలు ఏ విధంగా పండించారన్న? ఎన్ని సంవత్సరాలు అయింది దీని గురించి? 3వ సంవత్సరం అయింది. 3 సంవత్సరాలు గట్ల కింద వేసేసారు. ఓకే, వేస్తే ఇప్పుడు కాపుకి వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా కోసాం. ఒక ఎకరాకి గట్లు అమ్మిటి ఎన్ని చెట్లు పడ్డాయి? 600 మొక్కలు. ఎన్ని ఎకరాల్లో? 4 ఎకరాలు. 4 ఎకరాల్లో గట్లు అమ్మిటి 600 మొక్కలు వేసారు. 2 అడుగులకు ఒకటి. ఎంత దిగుబడి తీసుంటావు అన్న? చెట్టు 10 కేజీలు, 5 కేజీలు, 8 కేజీలు. ఇప్పుడు కేజీ ఎంత ఉంది? 30 రూపాయలు. కేజీ ఇచ్చేది 30 రూపాయలు, మనం ఇచ్చేది 30 రూపాయలు. ఆ విధంగా దీని మీద ఒక కేజీ అంటే ఇంచుమించు ఎన్ని కేజీలు తీసుండొచ్చు? చెట్టుకి 8 కేజీలు, 7 కేజీలు. 200 రూపాయలు వస్తుంది చెట్టుకి. లేదనుకున్నా తక్కువ. అప్పుడు 600 వేసుకుని 600 లాస్ట్ ఇయర్ 300 మొక్కలు వచ్చినాయి. అసలు 300 ఇంటూ 200. చెప్పండి అన్న దీని గురించి కొంచెం, మన రైతులకు కూడా ఉపయోగపడేటువంటి. దీన్ని వక్కాయ అంటారు, స్వీట్ చెర్రీ అంటారు. మామూలుగా కొంచెం చెర్రీ ఊరగాయకి వాడుతున్నారు, మన జామ్ కి వాడుతున్నారు. కిసాన్ జామ్. ఊరగాయలు కూడా ఊరగాయ పెట్టుకుంటారు, బాగుంటది. ఊరగాయ పెడతారు, దాని లోపల ఇత్తనం తీసి ఊరగాయ పెడతారు. జామ్ కి నున్నా వెళ్ళుద్ది. అసలుకి చూస్తుంటే ముందు ఆంధ్ర నోట్లో పెట్టుకొని తినేయాలనిపిస్తుంది. పుల్లగా ఒగరుగా తీయగా ఉంటది. వీటిని చెర్రీకాయలు చేసి కొంచెం పాకంలో చేసి ఉడకబెట్టి చేస్తారు. ఒక విధంగా రైతుల దగ్గర నుంచి 30 రూపాయలకి మనం పంపించేస్తే 30 రూపాయలు ప్లస్ ఖర్చులు కల్పిస్తారు. నున్నాలో ఉంది ఫ్యాక్టరీ, అక్కడికి పంపిస్తాం బస్తాలు కోసి. ఈ విధంగా రైతులు ఈ విధంగా కూడా ఆదాయ మార్గాలు ఉన్నాయి కదా మనకి. ఫినిషింగ్ పని లేదు, కనీసం పక్షి కూడా మనకి ఏ జంతువు రావడానికి కూడా లేదు. ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. చూడండి, మళ్ళీ ఇంకొక బెనిఫిట్, పెన్షింగ్ ఖర్చు కూడా ఉండదు అనమాట. ఏదన్నా ఉంటే మధ్యలో ఏదన్నా కొంచెం మండలు వేసుకుంటే సరిపోతుంది. మండలు కూడా పని లేదు. వీటిని నేను కట్ చేసా, డ్రాగన్ మొక్క ఉందని చెప్పేసి నేను ఈ 2 మొక్కలు కట్ చేసా. మధ్యలో డ్రాగన్ చెట్లు కూడా వేసారు. 10 అడుగులు కొట్టేసాను. 10 అడుగులు. దీని నుంచి కూడా మళ్ళీ పూతలు, కాయలు. రైతులకి ఇటువంటి సలహాలు ఏమైనా కావాలంటే మన గోపాల్ రెడ్డి అన్న నెంబర్ ఇస్తానండి. ఉలవపాడు నర్సరీ ఉంది, ఉలవపాడులో శివసాయి నర్సరీ ఉంది. మామిడి మొక్కలు ఏమైనా కావాలన్నా, సపోటా మొక్కలు కావాలన్నా, ఇంపోర్టెడ్ మొక్కలు చాలా ఉన్నాయిలేండి. ఒక వీడియో ఉంది, ఆ లింక్ కింద ఇస్తాను చూడండి. నేను నా గోపాల్ రెడ్డి నెంబర్ ఇస్తాను. ఇటువంటి సలహాలు ఏమైనా కావాలన్నా, వీటికి సంబంధించిన ఏదైనా నర్సరీకి సంబంధించిన మొక్కలు కావాలన్నా, మీకు ఏం కావాలన్నా కానీ గోపాల్ రెడ్డి అన్న మనకి ఎప్పుడు సహకరిస్తూ ఉంటాడు. చూడండి, వీడియోలు చూడండి. ముందు మన ఛానల్ ఓపెన్ చేస్తే చాలా వీడియోలు ఉన్నాయి అన్నయ్య, చూడండి, మీకు అర్థమైపోద్ది. మనం రైతులకు ఉపయోగపడే వీడియోనే తీసాం. ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడేది. నాకు ఉపయోగపడేది ఏది తీలా, రైతుల కోసమే తీసామన్నమాట వీడియోలు. రైతులు అంటే మాకు కొంచెం రెస్పెక్ట్ ఉంది కాబట్టి, రైతులు అంటే కొంచెం గౌరవం కాబట్టి, వారి కోసం కొంచెం ఉపయోగపడే వీడియోలు ఇట్లాంటివి తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు మన ఛానల్లో. ఇది ఒక హాబీగా తీసుకొని నెలలో 1-2 వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొంచెం ఎంకరేజ్ చేయండి ఇటువంటి వీడియోలు చూసినప్పుడు కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన వీడియోలో కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు కూడా. మీరు చేయలేదంటే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది, ఇటువంటి వీడియోలు ఎవరు చూడరులేని. రైతులకు సపోర్ట్ చేసే పని అయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.